నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీపై హైకోర్టుకి ఈ రోజున కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు ఒక నివేదికను కూడా సమర్పించారు. దీంతో రాబోతున్నటువంటి అతి తక్కువ కాలంలోనే జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఒక షాక్ అయితే తగలబోతా ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రధానంగా ఏదైతే ఒకవైపు కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు ఒక నివేదికనివ్వగా, తాజాగా ఎన్జీటీకి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు అంటే జిల్లా కలెక్టర్లు ఇచ్చేటువంటి నివేదిక కూడా తప్పుడు తడకలతో నిండుకునుంది అన్నటువంటి విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి వెలువెత్తున్నటువంటి పరిస్థితి. మరి ఏపీలో జరుగుతున్నటువంటి ఇసుక రాజకీయం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా ఈ రోజున చూస్తూ ఉంటే ఇసుక రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఒకవైపునేమో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి జిల్లా కలెక్టర్లందరూ ఇసుకకు సంబంధించి ఒక నివేదిక ఇవ్వటం, ఆ నివేదిక పైన ప్రతిపక్షాలు విమర్శలు చూస్తూనే ఉన్నాం. అంటే అది పూర్తిగా తప్పుల తడకలతోటి ఇచ్చారు అనేటువంటిది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికకి పూర్తి భిన్నంగా ఈ రోజున కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు హైకోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక, అంటే నిజంగానే ఇసుకను తోడుకుపోతున్నారు, నిబంధనలను ఉల్లంఘించేస్తున్నారు, పరిమితులను మించి తోడేస్తున్నారు అంటూ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక, ఇవన్నీ కూడా ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇసుక మాఫియా ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా చెలరేగిపోయింది. ఎందుకంటే మనం చూసినట్లయితే ఒక రకంగా కదా, అది అశాంతిని క్రియేట్ చేస్తోంది, అభద్రతను క్రియేట్ చేస్తోంది. మొత్తం దోచిపారేశారు. ఏది మనం చూసినట్లయితే వాళ్ళకి నెలకింత అని చెప్పి వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి మరీ మనం రాత్రింబవళ్ళు తవ్వకాలు జరుగుతున్నాయి. మెషినరీతో ఏ విధంగా వందల వేల కూలీలు అక్కడ ఇసుక రీచుల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. మొత్తం అంతా కూడా ఇసుక బంగారం అయిపోయింది. నీకు ఎక్కడికి పొరుగు రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతోంది. నీకు ఉత్తరాంధ్ర నుంచేమో ఒరిస్సాకు పోతుంది, రాయలసీమ నుంచేమో తమిళనాడుకు పోయేది తమిళనాడు పోతుంది, కర్ణాటక పోయేది కర్ణాటక పోతుంది, కోస్తా జిల్లాల నుంచేమో తెలంగాణకు పోతుంది. మనం చూసినట్లయితే ప్రతి ఒక్క చెక్ పోస్ట్లో కూడా నీకు కనపడుతుంది అన్నమాట. ఏ విధంగా అధికార పార్టీ వాళ్ళ నాయకులు అక్కడ ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కై వాటాలు వేసుకుని పంచుకున్నారు. మనం ఇవాళ హైకోర్టుకి నివేదిక ఇస్తానంటోంది. ఏంటి? పర్యావరణ శాఖ జరుగుతున్నటువంటి దానిపైన మేము నివేదిక తీసుకున్నాం, త్వరలోనే ఇస్తున్నామని. కలెక్టర్లంతా కూడా ఇవాళ ఒక నివేదిక తయారు చేసి గ్రీన్ ట్రిబ్యునల్కి పంపిస్తున్నారు. ఏది? వాళ్ళు విజిట్ చేసిన ఆ రీచ్లు కూడా ఏవి? తవ్వకాలు జరగని రీచ్లకు వెళ్ళి అక్కడేమీ జరగనట్టుగా తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు. కొల్లగొడుతున్న చోట మిషన్లు పెట్టి తవ్వుతున్నటువంటి చోటేమో అక్కడ రీచ్లు అక్కడికి వెళ్లకుండా మసిబూసి మారేడుకాయ చేయటం అన్నమాట. దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించిన వాళ్ళకి ఏం జరుగుతోంది? హత్యలు, శిరోముండనాలు. మనం చూసాం ఆ వరప్రసాద్ శ్రీకాంత్ ఇష్యూ. వాళ్ళు ఏంటంటే అక్కడ ఇసుక ఆపినందుకు ఆ పిల్లలిద్దరిని తీసుకుపోయి దళిత యువకుల్ని స్టేషన్లో వాళ్ళకి శిరోముండనం చేశారు. అంతేకాదు, ఈ కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు, సబ్ కాంట్రాక్టర్లు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని సీఎం గారి బంధువుల పేర్లు చెప్తున్నారు. కడప జిల్లాలోనే ఒక సబ్ కాంట్రాక్టర్ సూసైడ్ చేసుకున్నాడు. మా అమ్మాయి మెడికల్ సీటుకి కట్టాల్సిన డబ్బు 91 లక్షలు సబ్ కాంట్రాక్టరు మన సీఎం గారి బంధువుకి ఇచ్చాను. అతను అక్కడ నాకు అనధికార రీచ్ నాకు అప్పచెప్పాడు. అధికార రీచ్ ఇవ్వకుండా నాకు అటు వ్యాపారంలో నష్టపోయి ఇటు బిడ్డ మెడికల్ సీటు నాకు లేకుండా చేసి ఇక బతకలేక చనిపోయాడు అనమాట. ఇప్పుడు మనకు తెలుసు శేఖర్ రెడ్డి, అదొక పెద్ద సినిమా. ఏంటి? టర్న్ కీ అని చెప్పి నీకు శేఖర్ రెడ్డి కంపెనీ అని దానికి ఏదో వీళ్ళేదో ఇచ్చినట్టుగా ఒక డ్రామా, వాళ్ళ రసీదులు ఇవ్వటం, అసలు అతనికి ఏమి సంబంధం లేదు. అంతా కూడా వీళ్ళే. ఎవరు? ప్రతి వైసీపీ ఎమ్మెల్యే ఒక బడా కాంట్రాక్టర్. నీకు నెలకి 15 కోట్లంట. ఏంటి? ప్రతిరోజు ఇంత అమౌంట్ మరి ముఖ్య నేతకి చేరాల. ముఖ్య నేత తాడేపల్లి ప్యాలెస్కి ప్రతిరోజు ఇంత మేము చదివించుకుంటున్నామని వాళ్ళే చెప్తున్నారు అన్నమాట. నీకు ఇది దగ్గర 10,000 కోట్ల రూపాయలు ఒక ఇసుక మీదే నీకు కొల్లగొట్టినట్టుగా మనకు కనపడుతుంది. 2,000 కోట్లు సంవత్సరానికి జరుగుతుంది ఇక్కడ అని చెప్పి, ఏది? తవ్వకాలు కాదు, మొత్తం ముడుపులు అన్నమాట.
10,000 కోట్ల రూపాయల ముడుపులు మింగారంటే 5 ఏళ్లలో. ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఇసుక మాఫియా అని చెప్పి వీళ్ళే విమర్శలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం మీద అప్పుడు ఏది ఆ రేటుకి అమ్మితే, ట్రాక్టరు 1400కి అమ్మితే ఇసుక గందరగోళం చేసేశారు. పారదర్శకంగా నీకు మీ సేవా కేంద్రాల్లో బుకింగ్ చేసుకుని ఇసుక వచ్చేది. ఉచిత ఇసుక అక్కడ ఉన్నటువంటి రైతు తన ఎడ్ల బండి మీద వెళ్ళి తెచ్చుకునేవాడు. ఇప్పుడు ఇవాళ ఈ 5 ఏళ్లలో ఎవరైనా ఏ గ్రామం నుంచి అయినా ఒక కట్టుబడి చేసుకునేవాళ్ళు, ఇల్లు కట్టుకునేవాళ్ళు వెళ్ళి ఆ రీచ్లో ఇసుక తెచ్చుకోగలరా ఉచితంగా? హత్యలు జరిగిపోతున్నాయి. ఇసుక అనేది ఇవాళ ఒక పెద్ద బంగారం అయిపోయింది కదా. నీకు ప్రతి చోట ఇదేనమాట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ దోపిడీ జరుగుతుంది. కేంద్రం మరి గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, పర్యావరణ శాఖ కావచ్చు, ఇవాళ ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు మైనింగ్ డైరెక్టరు వియ్యంకుడు అంట, ఎవరికి? వైసీపీ నాయకుడికి. వెంకటరెడ్డి బిడ్డని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఫ్యామిలీకి ఇస్తున్నారంట. ఎక్కడ వెంకటరెడ్డి? ఆయన పోస్ట్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో వియ్యం ఏంటి అంటే? సహజ వనరులను పరిరక్షించాల్సిన వాళ్ళే సహజ వనరుల దోపిడీగాళ్లతో బంధుత్వం. ఇసుకను కాపాడాల్సిన అధికారి ఇసుక దొంగతో బంధుత్వం. ఎలా చూస్తారు దీన్ని అంటే? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా నీకు అందరూ కలిసి దోచేస్తున్నారన్నమాట. మనం ఇదొక్కటే నీకు ఉదాహరణ కావచ్చు, ప్రతి చోట ఇదే జరుగుతుందన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం మీద విమర్శ చేశారు. అప్పట్లో గ్రీన్ ట్రిబ్యునల్ ఏదో 100 కోట్లు ఎంతో జరిమానా వేసింది. 100 కోట్లు జరిమానా ఇప్పుడు ఎందుకు వేయలేదు? ఇప్పుడు ఎంత జరిమానా వేయాలి నిజంగా ఈ జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ పైన? గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, కేంద్ర పర్యావరణ శాఖ కావచ్చు, ఎక్కడైనా ఏ రీచ్లో అయినా కొలతలు ఉన్నాయా? ఇంతకు ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయింది కదా. నువ్వు శాటిలైట్ చిత్రాల ద్వారా నువ్వు ప్రతి రీచ్లో కూడా నువ్వు తెచ్చుకోగలవు, తెలుసుకోగలవు ఏంటి ఇంతకు ముందు ఎంత, ఇప్పుడు ఎంత దోపిడీ జరిగిందనేది. కట్టుబడి రంగాన్ని కుదేలు చేశారు. రియల్ ఎస్టేట్ రంగం అధపాతానికి పడిపోయింది. కన్స్ట్రక్షన్ అనేది లేదు కదా. మొత్తం ఇసుకంతా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. శాండ్ మాఫియా ఏ విధంగా పేటరేగిపోయిందో మనం చూసాము. ఏది? పెద్దిరెడ్డి రాయలసీమ అంతా దున్నేస్తున్నాడు, ఉత్తరాంధ్ర బొత్స సత్యనారాయణ అంతా దున్నేస్తున్నాడు. ఇట్లా వీళ్ళు రీజియన్ వారీగా వాటాలు వేసుకుని పంచుకుని నీకు స్పష్టంగా కనపడుతోంది దోపిడీ అనేది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ఒక్కొక్క ప్రాంతాన్ని పంచుకుని ఇసుకని దోపిడీ చేస్తూ ఉంటే ఇంతకాలం మరి అధికారులంతా కూడా కేవలం ఉదాసీనంగా చోద్యం చూస్తున్నట్టుగా ఉండిపోయారు. అయితే ఈ రోజున ఏదైతే కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో దీంట్లో అయినా కూడా వాస్తవాలు బయటపడిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనుక ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ పట్ల కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే.